హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి కలెక్షన్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు మళ్ళీ మన దగ్గర అయితే కొత్త స్టాక్ని అయితే తీసుకొని వచ్చినాం. కరెక్ట్ వానమూలు అయింది, వానమూలు వచ్చారు. కొద్దిగా లేట్ వచ్చినా వర్షం అది అడుస్తుండే, జస్ట్ మిస్. జ్యోతి కూడా వస్తుంది, అటు వర్షం జ్యోతి అప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుందా? వా ఫస్ట్ జ్యోతి వెనక బావా అయ్యి ఓపెన్ అంతా లోపల తొందర తొందర అటు అనరా అదుగుతూనే పోతుంది. ఇప్పుడు నాటేస్తాను లేవలే ఇంకా నయ్యం, జస్ట్ మిస్. ఎందుకు వర్షం ఆల్రెడీ వర్షం తడుచుకుంటూ వచ్చినాం. మీరు తడుచుకుంటూ వచ్చిరేమో, ఇంకా వర్షం వస్తుంటే ఇంటికాడ లేచిందన్నాడు. చూడురా, హై చెప్పు అందరికి. నిద్రలకి ఇప్పుడే లేచిండ్రా. చూడరా అయిపోయినాయి. గోల్డ్ మ్యాన్ కాస్త నో గోల్డ్ మ్యాన్ రెండు చైన్లు వేసుకున్నా. ఇప్పుడు నేను చెప్పలేదు ఎట్లా కుదరటాల్సింది అని. అమ్మమ్మ అరే అత్తనేరా ఈ ఒప్పి నేను గుర్తుపట్టినా. నేను కూడా 2 రోజులకే మర్చిపోతున్నాడు. బంగారం అన్నం ఇంకేంటి పండు బజ్జీల పండు నిద్ర వస్తుంది దానికి. పండుకొని చలో సిస్టమ్ కూడా మంచిగా చేయించుకోవచ్చు. ఏమి ఎట్లయింది? హలో నాని పాప కూడా తెలుసా? అయిపోయింది పని. ఇంకోటి వచ్చింది ఏంది డెలివరీయా? సో స్టాక్ మొత్తం 2 బ్యాగులా మళ్ళీ లక్షనా పెట్టుడే ఉంది. కానీ మనకు ఎప్పుడు వస్తాయనా? సిస్టమ్ సెట్ అయినట్టేనా? సెట్ అయినట్టే. ఇక ఏమో ఇక కొద్ది రోజులే తీసుకోవాలి. దేనికి పని కాదంట. డెలివరీ అయితే కంపల్సరీ సిస్టమ్ కావాలట. సిస్టమ్తోనే మస్తు పని ఉంది. అవును, ఎందుకు సిస్టమ్తోనే మరి మనం చేయాలి. నువ్వు అవి ఇచ్చేసేసినావా? అయిపోయింది మొత్తం అన్ని. నిన్న కంప్లీట్ మొత్తం ప్యాకింగ్ చేసి అన్నీ అయిపోయినాయి. అయిపోయినాయి. వెరీ గుడ్. అన్ని అడ్రస్కి వెళ్ళిపోతున్నాయా? ఎన్ని రోజులు ఎలా పోతాయి అన్నాడు? రేపు సాయంత్రం అన్నా ఎల్లుండి పొద్దున అయిపోతాయి. అందరు డెలివరీ అయిపోతుంది. డెలివరీ అయిపోతుంది. రైట్, ఓకే. అది నేను ఈడ పెట్టుకున్నా. నేనేమో నేను హాలిడేనంట. మొన్ననేమో మనకు సాయంత్రం వరకు బుకింగ్స్ అయినాయి. అవును, మరి నేను హాలిడేనంట. ఈ రోజు అయితే అసలు ఇరామ్ లేదురా. ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేసి రానా అని చెప్పేసి నెంబర్ ఇచ్చింది అన్న. తీసుకోమా పైకి పట్టుకో, మళ్ళీ వర్షం వస్తుంది. అదే పాటు నచ్చిపోతుందండి పైన తీసుకోవాలి. పంచలు పెట్టదు ఎక్కువ మీదికి మెల్లగా ఎక్కువ. అంత బరువు వస్తావా అంటే ఎత్తుతారు కదా అన్న, ఎత్తితే మోస్తాడేమో. గ్రిప్ కరెక్ట్ లేదనుకుంటాను. ఏమో చేస్తుర్రు అన్నట్టు. తీసుకోవాలి. ఇట్లా నొక్కుంటా వర్రి అవునొద్దే. ఏం పేరు పెట్టిరు? ఏం పేరు పెట్టిరు? జ్యోతి తర్వాత మాట్లాడుకున్నాం. మళ్ళీ వర్షం వచ్చింది అనుకో, మళ్ళీ బయటికి రాలి. అగో మొగ్గులు చూడు ఎట్లయిందో కర్ర కర్రగా. ఎంత కష్టపడుతుర్రు దానికి. ఇదేంటి జ్యోతి, ఇంకా పొద్దున ఎందుకు వెళ్ళి తెలుసా? 8 గంటలకు స్నానం చేసి వెళ్తే ఇవి ఈ టైం అయింది. ఇవేమో సిస్టమ్ మంచిగా అయిందా? అత్తమ్మలు ఇంటికి పోయినాయి. పార్సల్ కవర్ మొన్న ఇంకొన్ని వచ్చినాయి మన ఇంటికి. ఇంకేం రాలే కదా, ఒకటే వచ్చింది నాన్నగాంది. మధ్యాహ్నం ఇలా మధ్యాహ్నం వచ్చింది. నేనేం బుక్ చేయలేదు. హెయిర్ పెట్టుకునేది ఆయిల్ వాటర్. సబ్స్క్రైబర్ పంపించలేము. ఏమో మరి అయితే మేమైతే పని చేసినాం. నేను ఇవే వచ్చినాయి పార్సల్ కవర్. వాడికి వస్తాయి, గిడికి వస్తాయి. ఈడ బుక్ చేసిన అయితే మన పేరు మీద వచ్చినట్టు. మేము ఫస్ట్ స్టాక్ తెచ్చినప్పుడు అమ్మ అసలుకి బిజినెస్ అనేది ఎట్లా చేయాలి, ఏం చేయాలి చాలా తెలుసుకున్నాం మేము. కానీ అమ్మ మనతో అవుతుందా కాదా, మనం తీసుకోరా అని అయితే మేమైతే మస్తు ఫుల్ అయితే మస్తు టెన్షన్ పడ్డాము. ఎందుకంటే బిజినెస్లో మేము 2-3 బిజినెస్లు చేసి కొంచెం ఓడిపోవడం ఏం కాదు, మాకు మంచిగా అనిపించక మేము తీసేసినాము. సో ఇప్పుడు కనీసం ఇంట్లోనన్నా మేము లేడీస్ మీ చేద్దామని చెప్పేసి మేమైతే ముందడుగు వేసినాము. సో మా ముందడుగుకి కారణం ముందు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ స్టాక్ తీసుకొచ్చింది అయితే ఒక 2 డేస్లోనే అయిపోయింది. చాలామంది అడిగిరు మాకు మళ్ళీ ఆ స్టాక్ కావాలక్క, మాకు సేమ్ అలాంటివే కావాలక్క అనేసి.
సో మళ్ళీ మేము నిన్న అయితే వెళ్ళి తీసుకొని వచ్చినాం స్టాక్ని. ఆ స్టాక్ అంటే ఫస్ట్ టైం తీసుకొచ్చిన స్టాక్లో కొంచెం కలర్స్ డిఫరెన్స్ ఉన్నాయి. వాళ్ళు మాకు అందరూ స్క్రీన్ షాట్ తీసి మాకు సేమ్ కలర్ శారీస్ కావాలి అక్క అని అడిగారు. మేము అవే తీసుకొని పోయి నిన్ను అడిగితే అక్క ఫస్ట్ వచ్చిన కలర్ సెకండ్ వచ్చిన కలర్ తేడా ఉంటుంది. ఎందుకంటే రోజులు ఇప్పుడు ఎట్లా అవుతున్నాయి అంటే ఈ రోజు ఉన్న చీర రేపు కడతలేరు, రేపు ఉన్న చీరలు ఎల్లుండి కడతలేరక కొత్త కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. అలాంటి కలర్ అప్పుడేమో లైట్ ఇప్పుడు డార్క్, లేకపోతే ఇప్పుడు లైట్ అప్పుడు డార్క్ అన్నట్టు వచ్చినాయి. సో ఇప్పుడైతే మేము తీసుకొచ్చినవి కూడా అవే చాలా మంది అడిగారు కాబట్టి మీకోసం మళ్ళీ మేము షాపింగ్కి వెళ్ళి తీసుకొని వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మాకు ఇవే కావాలి, మా అంటే మా వ్యూవర్స్ మొత్తం ఇవే అడుగుతున్నారని చెప్పేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు మా కోసం ఎక్కడి నుంచో స్టాక్ తీపించుకొని వచ్చారు. ముందైతే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే మేము స్క్రీన్ మీద ఒక నంబర్ ఇస్తున్నాం కదా, దానికి మీరు ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి. మేము ఎట్టి పరిస్థితుల్లో రిప్లైలు ఇస్తాము. అంటే ఇప్పుడు రిప్లైలు ఇవ్వడానికి మేము ఒక టైం అంటూ మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకంటే మేము కూడా 24 hours సిస్టమ్ ముందు కూర్చున్నాం అనుకో, ఇప్పటికే మేము రెండు కన్నద్దాలు పెట్టుకొని తిరుగుతున్నాము. ఎక్కువ హెడేక్ వస్తుంది, ఎక్కువ మెడలు గుంజుతాయి, మాకు కూడా కొంచెం కష్టం అవుతుంది కదా. అందుకనేసి మేము అంటూ ఒక టైం పెట్టుకున్నాం. 9 to 6 hours, మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 కన్నా 7 కన్నా క్లోజ్ చేద్దాం. మినిమం లాస్ట్ టైం అయితే 8 వరకు. ఎందుకంటే పిల్లలను చూసుకోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి, ఇంట్లో వాళ్ళని కూడా చూసుకోవాలి కదా. ఇంట్లో వాళ్ళతో పాటు మేము బిజినెస్ కూడా చేసుకోవాలని చెప్పేసి బిజినెస్ టైమింగ్ అయితే 10 to 8, 7 or 8 వరకు మా టైమింగ్స్. ఎవరికైనా బుకింగ్స్ కావాలనుకుంటే ఈ మధ్యలో టైమింగ్స్లో చేసేసుకోండి. మేము ఎప్పుడు 10 to 8 వరకు అయితే ఆన్లైన్లోనే ఉంటాం, ఖచ్చితంగా చెప్తున్నాము. ఇంకా పొద్దు నుంచి ఫోన్లో అసలు 7:30 కూడా కానిస్తలేరు. మేము అసలు ఈ ఫోన్ ఎప్పుడు మేము సైలెంట్లో పెట్టము. అలాంటిది ఈ ఫోన్ ఊకే రింగ్ టోన్ ఇని మా చెవులు బద్దలైపోతున్నాయని చెప్పేసి ఫోన్ సైలెంట్లో పెడుతున్నాం. ఇప్పుడు కూడా ఒక మిస్ కాల్ వచ్చిపోయింది. కానీ ప్లీజ్ ఎవరైనా మీరు ఇట్లా అంటున్నాను అనుకోవద్దు. మీకు చీరలు కావాలంటే స్క్రీన్ షాట్ తీయరి, ఫొటోస్ పంపిరి. ఇంకా ఫొటోస్ పంపించిన తర్వాత మీ ఫుల్ అడ్రస్ ఇంకో చూసిరా, ఇలా నేను వీడియో మాట్లాడుతూనే ఉన్నా, ఫోన్స్ చేస్తూనే ఉన్నారు. ఇట్లా మేము ఫోన్స్ మాట్లాడాలా అర్థం కాదు, వీడియో తీయాలా అర్థం కాదు, మేము బుకింగ్స్ వచ్చినాయి తీసుకోవాలా అర్థం కాదు. కట్ చేస్తేనేమో ఊక చేస్తూనే ఉన్నారు. ప్లీజ్ అట్లా చేయకండి అక్క, ఏమనుకోవద్దు. మేము ఎందుకంటే ఆన్లైన్లోనే ఉంటాం, ఆన్లైన్ టైమింగ్ కూడా చెప్పినాం కదా. మీరు వాట్సాప్లోనే మాతోటి చాట్ చేయండి, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మేము ఇస్తాము. మీకు చాటింగ్కి ఇబ్బంది అయితే వాయిస్ రికార్డ్ పెట్టండి, మేము కూడా వాయిస్ రికార్డ్ పెడతాము. సో మీకు నచ్చిన చీర మేము వీడియో తీసిన తర్వాత మీకు నచ్చిన కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్లో ఏదో ఒకటి స్క్రీన్ షాట్ తీయండి, మాకు పంపిస్తే మేము ఉంది లేదని చెప్పేసాం. మేము లేకపోయినా సరే మీకోసం మళ్ళీ స్టాక్ తెప్పిస్తాము. సో ఆ స్టాక్ ఆ ఫోటో ఒకటి పంపించండి. నెక్స్ట్ వచ్చేసి ఇగో మీ నేమ్, ఇంకొకటి మీ హౌస్ నెంబర్, మీ విలేజ్, మీ మండల్, మీ డిస్టిక్, మీ పిన్ కోడ్, ఇంకొకటి నియర్ బై. మాకేమో ఇక్కడ నియర్ బై దుర్గమ్మ గుడి, ఎల్లమ్మ గుడి అని మేము ఎట్లా చెప్తామో, మీకు మీ ఇంటి దగ్గర సరౌండింగ్లో ఎలాంటివి ఏమన్నా ఉంటే నియర్ బై కూడా రాయండి. మీ ఫోన్ నెంబర్ రాయండి. ఖచ్చితంగా పేమెంట్ అయిపోయిన తర్వాత మాకు స్క్రీన్ షాట్ తీసి పంపించిన తర్వాతనే, మీరు మనీ ఆన్లైన్ పేమెంట్ అయిన తర్వాతనే, మాకు స్క్రీన్ షాట్ తీసిన తర్వాతనే మేము డెలివరీ చేసాం. సో ఇంకా చాలామందికి డెలివరీ ఎప్పుడు వస్తుంది అక్క అని చెప్పేసి కూడా అడుగుతున్నారు వాట్సాప్లలోనే. అంటే మీరు మనకి సరౌండింగ్లో ఉంటే తొందరగా వచ్చేసేది 2-3 డేస్లో, లేకపోతే 4 to 5 days వరకు. వాట్సాప్లోనైతే 3 మెసేజ్లు రావాలి, అంటే ఎక్కువ మళ్ళీ అట్లా కూడా అనుకోవద్దు. సో చెయ్యండి, కానీ మెయిన్ ఎక్కువ ఏంటంటే మీకు నచ్చిన శారీ కలర్, మీ ఫుల్ అడ్రస్ డీటెయిల్స్, ఇంకొకటి ఆన్లైన్ పేమెంట్ అయిన తర్వాత మాకు స్క్రీన్ షాట్ తీసి పంపేయండి. మిగతాది మొత్తం వాళ్ళు చూసుకుంటారు. మెయిన్ ఎక్కువ మాకు వాట్సాప్లో రావాల్సిన మెసేజ్లు అయితే ఈ 3 చెప్తున్నాం. సారీ ఎందుకు ఇట్లా చెప్తున్నాం అంటే ఆన్లైన్ బిజినెస్ కాబట్టి ఎంతమందికి మేము కూడా రిప్లైలు ఇవ్వగలుగుతాం చెప్పండి. అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సిస్టమ్ ముందు కూర్చుంటే ఎట్లుంటుందో ఆన్లైన్ బిజినెస్ చేసేటోళ్ళకి తెలుస్తుంది ఆ సఫర్ ఎట్లుంటుందో. ఒకళ్ళు తీసుకుంటామంటారు, ఒకళ్ళు తీసుకోమంటారు, ఫస్ట్ పార్సల్ చేయమంటారు, పార్సల్ చేసిన తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ అని అడుగుతారు. చాలామంది ఇంకొకటి ఏం అడుగుతారు అంటే క్యాష్ ఆన్ డెలివరీ లేదా అని అడుగుతారు. అది లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంది. సో ఇప్పుడైతే మనకి కొత్త కలెక్షన్ వచ్చిందని చెప్పినాం కదా. లాస్ట్ టైం తీసుకొచ్చిన దాంట్లో కలర్స్ వేరు, ఇప్పుడు తీసుకొచ్చిన కలర్స్ వేరు. సో ఇప్పుడైతే ఈ కలర్స్ చూద్దాము. సో చాలామంది అయితే మాకు వేరే వాళ్ళ దగ్గర స్క్రీన్ షాట్స్ తీసుకొని ఫొటోస్ పంపించారు, అక్క మాకు ఇలాంటి మోడల్ శారీస్ కావాలి, తీసుకొస్తే మాకు చెప్పండి అక్క అనేసి. మీకోసం మేము బట్టలు తీసుకునే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఇలాంటి మోడల్స్ తీసుకురమ్మంటే తీసుకొని వచ్చారు. ఇంకా చాలామంది షార్ట్ వీడియోస్ పెట్టినప్పుడు అంటున్నారు చీర బ్లౌజ్ మొత్తం ఓపెన్ చేసి చూపియండి అక్క అని చెప్తారు.
సో బ్లౌజ్ ఏమో ఇట్లా వచ్చింది, అంటే క్రీమ్ కలర్ చీర వచ్చి బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ వచ్చింది. చాలామంది ఇట్లా కింద కట్ వర్క్ కావాలన్న అక్క అని అడుగుతారు బ్లౌజ్కి. సో దీనికి ఏమో ఇట్లా కింద కట్ వర్క్ వచ్చింది. ఇప్పుడు ఫుల్ ట్రెండ్ ఉంది ఈ చీర, అసలు చెప్పొద్దు తెలుసా. ఆన్లైన్ వెబ్సైట్ ఓపెన్ చేసే కథం ఇవే చీరలు కనిపిస్తున్నాయి. చీర కూడా శారీకి కూడా కట్ వర్క్ వచ్చింది. సో ఇట్లా మొత్తం కట్ వర్క్ ఉంది. ఈ చీరల ఇది సింగిల్ పీస్, ఇది ఒక్కటే కలర్ ఉంది, ఇంకా మిగతా కలర్స్ లేవు ఇప్పుడు. ఎందుకంటే ఇది ఎక్కువ ట్రెండ్ ఉంది కాబట్టి ఇదే బాగా తీసుకొస్తారంట. చీర మొత్తం ఇట్లుంది, చాలామంది అడిగారు కాబట్టి మీకోసం మేము మళ్ళీ ఎట్లన్నా ట్రై చేసి ఫోల్డింగ్ చేసుకుంటాం, కానీ మీకోసం అనేసి ఇట్లా చీర మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాం. సో దీని ప్రైస్ వచ్చేసి 850 రూపీస్. చాలామంది కూడా అడుగుతున్నారు. సో చీర వచ్చేసి క్రీమ్ కలర్, చీరకి కింద కట్ వర్క్ వచ్చింది. ఎవరికన్నా కావాలని అనుకుంటే స్క్రీన్ మీద నంబర్ ఇస్తాం కదా, ఆ నంబర్కి వాట్సాప్ చేయండి. మీకున్న ఈ కలర్ శారీ అయితే ఇది ఫోటో తీసి ఓన్లీ చెప్పినాం కదా 3 మెసేజ్లు, ఆ 3 మెసేజ్లు రావాలి. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ చాలా అంటే చాలా కాఫ్ తోటి తను బయటికి వెళ్ళిపోయింది. సో బ్యాక్ సపోర్ట్గా ఉన్నాం కాబట్టి, అందరం కలిసి చేస్తున్నాం కాబట్టి ఇక పాలు పంచుకోవాల్సిందే, తప్పదు ఇప్పుడు. సో ఇప్పుడు మెయిన్గా అయితే కట్ వర్క్ శారీ చూపించింది కదా, ఈ కట్ వర్క్ శారీ ఏదైతే కావాలనో మంచిగా ఉంది చూడండి. ఏదైతే ఇట్లా ఉన్నదో 100%గా మీరు స్క్రీన్ షాట్ తీయడానికి మంచి ఆస్కారం ఉంటుంది. స్క్రీన్ షాట్ తీయాలి, దీంతో పాటు బ్లౌజ్ ఉంది కదా, బ్లౌజు అండ్ శారీ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ షాట్ మాత్రమే పంపించండి. దాని తర్వాత అడ్రస్ పంపించండి, దాని తర్వాత పేమెంట్ది స్క్రీన్ షాట్ పంపించండి. 3 మెసేజ్లు మీ నుంచి రైట్. ఇది అయిపోయింది కదా, ఇది వచ్చేసి 850 రూపీస్. ఎందుకంటే మార్కెట్లో చాలా కష్టం ఉంది, మాకు పడ్డది చాలా ఎక్కువ రేట్కి. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ చూసుకోవచ్చు మనం. ఈ కలర్ వచ్చేసి ఇది క్రీమ్ కలర్. ఈ శారీ వచ్చేసి దీనికి కట్ వర్క్ లేదు, వీటికి ఉన్నట్టుగా ఈ కట్ వర్క్ అయితే లేదు. ఈ శారీ కూడా ఒకసారి చూసుకోండి. దీన్ని కూడా కావాలంటే స్క్రీన్ షాట్ ఈ విధంగానే స్క్రీన్ షాట్ తీయండి, ఓకేనా. ఇది లైట్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్లో దీనికి కూడా కట్ వర్క్ లేదు, ఓన్లీ శారీ మాత్రమే. ఈ శారీలో దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ ఈ విధంగా వచ్చింది, ఇది బ్లౌజ్ పీస్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్. ఎల్లో కలర్లో కూడా చాలామంది అడుగుతారు. ఈ ఎల్లో కలర్కి వచ్చేసి మనకు బ్లౌజు ఇగో ఇది వచ్చింది. ఇది స్క్రీన్ షాట్ తీసి ఇది పెట్టేసేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇది అయిపోయిందా. నెక్స్ట్ వచ్చి వస్తే ఈ కలర్ వచ్చేసి దీనికి బ్లౌజ్ ఈ కలర్ వచ్చేసింది. ఇది కావాలంటే కూడా సేమ్ స్క్రీన్ షాట్ తీసి సేమ్ పెట్టేసేయండి. నెక్స్ట్ చూశారు కదా, నెక్స్ట్ స్క్రీన్ షాట్. ఇది లాస్ట్గా పింక్. ఈ పింక్ యాక్చువల్లీ మనకు మనం పెట్టినప్పుడు పిస్తా పింక్ ఉండే ఒకటి, పిస్తా గ్రీన్ ఒకటి ఉండే, ఇంకోటి లైట్ పింక్ ఉండే. కానీ ఇప్పుడైతే లైట్ పింక్ రాలేదు మనకు, అసలు మార్కెట్లోనే లేదు. ఇది వచ్చేసి కొంచెం థిక్ ఉంటుంది పింక్ కలర్. ఈ పింక్ కలర్ వచ్చేసి కావాలనుకుంటే దీనికి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ పీసు. ఇప్పుడు మనం తీసుకొచ్చిన శారీస్ ఇవి. దీంట్లో మనకు చాలా స్టాక్ ఉంది. మీకు కావాలనుకుంటే కనుక ఇమీడియట్గా మీకు స్క్రీన్ షాట్ నెంబర్ ఉంది, మంచిగా మెసేజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఆర్డర్ కూడా ఈజీగా ఓన్లీ నెంబర్ పెడితే సరిపోతుంది. ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది మీరేం టెన్షన్ పడకండి. జస్ట్ పెట్టేసేయండి, స్క్రీన్ షాట్ పెట్టేసేయండి, దాని తర్వాత అడ్రస్ పెట్టేసేయండి, దాని తర్వాత పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. ఓన్లీ 3 మెసేజెస్. దాని తర్వాత మన టీం మొత్తం కలిసి ఇప్పుడు 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు మనం ఇక్కడ వర్క్ అనేది చేస్తూ ఉంటాం. సో ఆమెకు దగ్గు ఎక్కువైంది కాబట్టి ఆమె బయటికి వెళ్ళింది. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనం మధ్యాహ్నం కూడా ఇంకో వీడియో కూడా మనం పెడదాం. ఇది వచ్చేసి మనకు 850 చెప్పినాం కదా, ఇది వచ్చేసి ఓన్లీ 600. ఎందుకంటే మార్కెట్లో మనకి ఇవి దొరుకుతలేవు కాబట్టి మనకు పడ్డది. ఇంకో విషయం మెయిన్గా ఏమంటున్నారంటే బయట కాస్ట్ ఎక్కువ అంటున్నారు. మేము మీకు అప్పుడే చెప్పాం, మేము ఎట్టి పరిస్థితిలో మీకు మోసం చేయం. ఇది సింగిల్ పీస్ మనకు బయట రాదు, ఇది సింగిల్ పీస్ మనకు బయట రాదు. ఎక్కడ తీసుకున్నా కూడా బండల్ తీసుకోవాలి. ఆ బండల్ తీసుకోవాలనుకుంటే మనం చాలా అమౌంట్ పెట్టి తీసుకొస్తాం. అక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఎక్కడైతే మీరు డెలివరీ అడ్రస్ చెప్తున్నారో అక్కడ వరకు మనం డెలివరీ చేయాలి. మీకు ఎక్కడ కూడా ఫ్రీ షిప్పింగే చేస్తున్నాం, కానీ ఎక్కడ కూడా మనం షిప్పింగ్ కోసం మనం అమౌంట్ తీసుకోవట్లేదు. దానికి 150 కానీ 200 కానీ ఎంతైనా కూడా మేమే పెట్టుకుంటున్నాం. అంటే అప్రాక్స్గా ఈ శారీకి వచ్చేసి 500 పెడితే దీనికి మనం 600 పెడితే అంటే 100 రూపీస్ మనకి అక్కడే
డెలివరీ కార్డ్ అయినా అయిపోతుంది, పోస్ట్ బాక్స్లో లేకపోతే డిటీసీ అక్కడ అయిపోతుంది. దాని తర్వాత మనకి మిగిలింది ఒక 100 రూపీస్ మాత్రమే మిగులుతుంది ఒక చీర పైన. ఇక్కడ మోసం లేదు, దగా లేదు, ఎవరిపైన ఎలాంటి అనుమానం అవసరం లేదు. ఇంకోటి, మీరు నిజంగా సెండ్ చేస్తారా అడ్రస్కి అంటే 100% మేము సెండ్ చేస్తాం. మా ఫుల్ అడ్రస్ కూడా మీ దగ్గర ఉంటుంది. మేము చాలా జెన్యూన్గా వర్క్ చేస్తున్నాం కాబట్టి జెన్యూన్గా మీకు చెప్తున్నాం. మేము మోసం ఎట్టి పరిస్థితుల్లో మేము మోసం చేయం. కలర్ డిఫరెన్స్ మాత్రం ఫోన్లో ఒక విధంగా కనిపిస్తుంది, ఒరిజినల్గా వచ్చేసరికి ఒక విధంగా అనిపిస్తుంది. దానికి మాత్రం మనం ఏం చేయలేం, ఎందుకంటే ఇది ఇప్పుడు లైట్ కనిపించవచ్చు, అక్కడికి వచ్చాక థిక్ కనిపించవచ్చు. ఇదైతే నేను ఫుల్ చెప్తున్నాను, ఇది వచ్చేసి ఫుల్ పింక్, ఇది ఫుల్ పింక్, కాకపోతే మనకు వీడియోలో లైట్ పింక్ కనిపించవచ్చు. అంటే కలర్ డిఫరెన్స్ అనేది అన్ని కెమెరాలు ఒక విధంగా క్యాప్చర్ చేయవు కాబట్టి అది మ్యాటర్ వచ్చేసి. ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 850కి తగ్గదు, ఎట్టి పరిస్థితుల్లో బార్గెనింగ్ ఉండదు, ఎందుకంటే మనకి ఇది పడ్డది ఆ రేట్కి వచ్చింది కాబట్టి. కానీ క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇది నిన్న ఈ సారీని స్వప్న కట్టుకుంది కానీ చూపించలేకపోతున్నాం. ఇది మాత్రం 850. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మీకు కావాలంటే కనుకుంటే ఇది సేమ్ సారీ, ఇవన్నీ సేమ్ సారీ. ఓన్లీ ఇక్కడ మనం చూపించింది కలర్స్ మాత్రమే, ఇక్కడ మనం కలర్స్ మాత్రమే చూపించాము. ఇది కట్ వర్క్ వచ్చింది, ఇది సింగిల్ పీస్ మాత్రమే. ఈ కలర్ వచ్చేసి ఓన్లీ సింగిల్ పీస్. దీంట్లో మనకైతే కలర్స్ వచ్చాయి, దీంట్లో కలర్స్ ఉంది, దీంట్లో కలర్ ఉంది, ఇదంతా కలర్ ఉంది. ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ పెట్టండి, దానికి పిన్ మార్క్ పెట్టి మరి మెసేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక ఇక్కడితోటి ఈ వీడియోని ఎండ్ చేసేద్దాం. మళ్ళీ మధ్యాహ్నం ఒక రీల్ వస్తుంది, ఆ రీల్లో కూడా వెరైటీ కొత్త ఏమొస్తుందో చూసి మీరు స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించండి, మేము డెలివరీ చేస్తాం. ఓన్లీ 4 to 5 days 100%గా మేము డెలివరీ చేస్తాం. నిన్న చేసినది మొత్తం ఈరోజు తీసుకుపోయి డెలివరీకి ఇచ్చేస్తున్నాం, మేమే ఇస్తున్నాం. ఆయన వచ్చి లేట్ అవుతుందంటే మేమే తీసుకుపోయి ఎంట్రీ చేయించి మరి ఎక్కడైతే పోస్టల్ బాక్స్ మీ దగ్గరలో ఉన్న పోస్ట్ అతను ఎవరైతే ఉన్నారో అతనికి కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మెయిన్ విషయం ఏంటంటే, మీరు ఏదైతే నెంబర్ ఇస్తున్నారో మాకు ఇచ్చే నెంబర్ 100%గా మీరు ఫోన్ లిఫ్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే డెలివరీ బాయ్ అక్కడి వరకు వచ్చిన తర్వాత మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా, మీ ఫోన్ నాట్ రీచబుల్ వచ్చినా కూడా అది మళ్ళీ రిటర్న్ మా దగ్గరకు వస్తుంది. మళ్ళీ మేము రిటర్న్ చేయాలంటే మళ్ళీ మాకు అమౌంట్ అదంతా మళ్ళీ కొత్త ప్రాసెస్ అవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏదైతే నెంబర్ ఇస్తున్నారో ఆ నెంబర్ ఎట్టి పరిస్థితుల్లో అవైలబుల్గా పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, బాయ్ మరి.